అమరావతి కళల రాజధాని. అయితే ఇది ఎవరి కళల రాజధాని? డైరెక్టర్లదా, హీరోలదా, ప్రొడ్యూసర్లదా, లేక రాజకీయ నాయకులదా, అంతకు మించి రియల్ ఎస్టేట్ వ్యాపారులదా? నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, వీళ్ళందరూ కూడా ఏదో సందర్భంలో రాజధాని గురించి ప్రస్తావించిన వాళ్ళు, చర్చించిన వాళ్ళు కూడా. కానీ దురదృష్టం ఏంటంటే, ఈ రాష్ట్ర ప్రజలకు మాత్రం రాజధానిపై పూర్తి అవగాహన లేదు, అంతకు మించి ట్రాన్స్పరెన్సీ కూడా లేదు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో, అమరావతికి చట్టబద్ధత వచ్చేసింది, అందరూ సంబరాలు చేసుకోండి అని వాళ్ళు అంటున్నారు. ఇంకొక పక్క జగన్మోహన్ రెడ్డి గారు ఇది ఆచరణ సాధ్యం కాదు, మావిగన్ అని చెప్పేసి చేద్దాము, మచిలీపట్నం, విజయవాడ అలాగే గుంటూరుని కలుపుకొని కారిడార్లో చేస్తే మనకి వ్యయం ఏదైతే నిర్మాణ వ్యయం ఉంటుందో అది తగ్గుతుంది. కంపారిటివ్లీ ఏదైతే అమరావతి ప్రదేశం ఉందో అది లోతట్టు ప్రదేశం, అక్కడ నిర్మాణం చేయాలంటే చాలా కాస్ట్ అవుతుంది, సుమారుగా ఒక 5 రెట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మనం చూస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ చేసుకుంటే మనకి వ్యయం తక్కువగా అవుతుంది, పైగా ఈజీగా కూడా ఎక్స్పాన్షన్ అవడానికి అన్నిటికీ కూడా సానుకూలంగా ఉంటుందని చెప్పి ఆయన ప్రణాళికతో ఆయన మాట్లాడుతున్నారు. ఇంకో పక్కన పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అమరావతిని భ్రమరావతి అని చెప్పి పుస్తకాన్ని రిలీజ్ చేయడమే కాకుండా 1000 ఎకరాల సమీకరణ అనేది మంచిది కాదని రాష్ట్రానికి, అలాగే ఒక సిటీ నిర్మాణం అనేది కృత్రిమంగా మనం చేసేది కాదని, అది చాలా న్యాచురల్గా జరిగే ప్రాసెస్ అని ఎవరైతే మాట్లాడారో అదే వ్యక్తి ఈ రోజున చాలా కాముగా నోరెత్తకుండా చప్పట్లు కొడుతున్న పరిస్థితి. ఇవన్నీ చూస్తూ అసలు ప్రజలు ఏం అర్థం చేసుకోవాలి, ఎవరి మాటలు కరెక్ట్, ఎవరి మాటలు సత్య దూరంగా ఉన్నాయి అనేది మనం కూడా ఆలోచించుకోవాలి కదా. ఎందుకంటే ఈ నిర్మాణం ఏదైతే ఉందో ఆ వ్యయం భారం అనేది రాష్ట్ర ప్రజలుగా మన మీద పడుతుంది. పైగా స్పష్టత లేని నిర్మాణాల వల్ల ఇబ్బంది పడేది మన రాష్ట్ర ప్రజలు, అంతకు మించి భవిష్యత్ తరాలు. ఎందుకంటే ఈ భారం ఇప్పుడు మనం ఏదైతే ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయో వాటి యొక్క భారం అనేది మనమే కాదు, మన ముందు జనరేషన్స్ కూడా మోయాల్సింది. అసలు రాజధాని అమరావతి అని హఠాత్తుగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే ఎలాంటి సైంటిఫిక్ అప్రోచ్ లేకుండా ప్రాపర్గా ఒక విచారణ, అంటే ఒక కమిటీ నిర్ణయం పూర్తిగా ప్రజల ముందు ఉంచకుండా, దానివల్ల వచ్చే కష్ట నష్టాలు ఏమిటనేది ప్రజలకు తెలియకుండా ఎందుకని హఠాత్తుగా ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నారు అనేది మనం ఆలోచిస్తే ఒక్కసారిగా మనం గతంలోకి వెళ్ళాల్సి ఉంటుంది. ఏదైతే రాష్ట్ర విభజన జరిగిందో దాని తర్వాత 10 ఏళ్ళ పాటు హైదరాబాద్ మనకి కలిపి ఉమ్మడిగా రాజధాని కొనసాగించే పరిస్థితి, అవకాశం మనందరికీ ఉంది. మనం ఈ 10 ఏళ్ళు ఏదైతే హైదరాబాద్ రాజధానిగా, ఉమ్మడి రాజధానిగా కొనసాగిస్తూనే చక్కగా మన ఏ ప్రాంతం అయితే సానుకూలంగా ఉంటుంది, ఫీజిబిలిటీ ఎక్కడ ఉంటుంది, ఎకనామికల్గా ఎక్కడ బెటర్గా ఉంటుంది అని చెప్పి ఆలోచించి అన్ని రకాలుగా మనం నిర్ణయం తీసుకోవచ్చు. కానీ మన దురదృష్టం ఏంటంటే ఇప్పటి సీఎం ఎవరైతే ఉన్నారో ఆయన ఆ రాష్ట్రంలో ఓటుకు నోటు కేసులో ఏం జరిగిందో మనందరికీ తెలుసు. సో అక్కడి కేసుని తప్పించుకోవడానికో లేకపోతే అంటే అప్పటి ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఆ రాష్ట్రంలో ఆయన బెదిరించారని ఏదో మొత్తం మీద అక్కడ జరిగిన సంఘటన అనేది మనకి పెనుభారంగా మారిందని అనుకోవాలి. ఎందుకంటే అక్కడి నుంచి హఠాత్తుగా ఇక్కడికి వచ్చేసి రాజధాని నిర్మాణం అని చెప్పి ఒక ఎమోషన్ని క్రియేట్ చేయడం, మనకి రాజధాని లేదు అని చెప్పి మీడియాలో చర్చలు వండి వార్చడం, దానితో ప్రజల్లో ఒక అనిశ్చిత ఏర్పడడం, అయ్యో మాకు రాజధాని లేదు అని చెప్పి ఒక ఎమోషనల్ ఒక ఛాలెంజెస్ ఏర్పడడంతో అందరూ కూడా అర్జెంటుగా రాజధాని నిర్మించుకోవాలి, అందరికంటే గొప్ప రాజధాని నిర్మించుకోవాలి అని చెప్పి ఎమోషన్స్కి వెళ్ళిపోయాం. అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడూ కూడా రాజకీయ నాయకులు మనల్ని ఎంత ఎమోషనల్గా బ్లాక్మెయిల్ చేసినా లేకపోతే మనల్ని ఎమోషనల్గా డ్రైవ్ చేసినా ఫ్యాక్ట్స్తో మాత్రమే నిర్ణయాలు తీసుకోవాలి. ఇక్కడ ఏం జరిగిందంటే ఎమోషన్స్ వర్క్ అయ్యాయి, ఫ్యాక్ట్స్ ఎవరికి తెలియదు. దీనికి ఎందుకంటే రాష్ట్రం కొత్తగా నిర్మాణం జరిగింది, ఖర్చు ఎంత అవుతుంది, ఆదాయం ఎంత వస్తుంది, అసలు కేంద్ర ప్రభుత్వం మనకు సహకరిస్తుందా లేదా, ఇక్కడ నాయకులు అక్కడ కొట్లాడి తీసుకొస్తారా లేదా, ఇదేది మనకు స్పష్టత లేదు. ఎవరైతే నిర్ణయం తీసుకున్నారో దాన్ని అందరూ కూడా ఆమోదించాం, ఎందుకంటే అది మన సెల్ఫ్ రెస్పెక్ట్గా మనం అందరం ఫీల్ అయ్యాం కాబట్టి.
రాష్ట్ర విభజన జరిగిన తీరుకు కూడా మనందరం బాధపడ్డాం కాబట్టి అలాంటి పరిస్థితుల్లో తీసుకున్న నిర్ణయం అది. అందుకనే మనకి స్పష్టత లేదు. సో కాబట్టి ఇప్పటికైనా సరే మనకి స్పష్టత రావాలి కదా. సరే అయ్యిందేదో అయిపోయింది, ఇంకా మనకు ఒక రాజధాని కావాలనుకున్నాము, దాన్ని అమరావతి అని పేరు పెట్టారు. అయితే ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చారు, 33,000 ఎకరాలు భూమి ఇచ్చారు, అంతా బాగానే ఉంది కదా అనుకున్నాం. అయితే దానికి ఆ టైంలో చట్టబద్ధత అనేది జరగలేదు. ఇప్పుడు ఏదైతే ప్రచారం చేస్తున్నారో, సంబరాలు చేసుకోండి అని చెప్తున్నారో, అది ఆ సమయంలో ఎందుకు చేయలేదు? అప్పుడే చేయొచ్చు కదా, ఎందుకంటే అప్పుడు కేంద్రంలో వీళ్ళకి సానుకూలంగా ఉంది, రాష్ట్రంలో కూడా వీళ్ళే ఉన్నారు. కానీ ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ఉందో అది 10 ఏళ్ళ వరకు హైదరాబాద్ ఉమ్మడి రాజధానిగా ఉండాలని చెప్పిందో కేంద్రం, దాన్ని కాంట్రడిక్ట్ చేస్తూ వీళ్ళు ఏదైతే మాకు రాజధాని అని చెప్పి ఎర్లీగా ప్రపోజ్ చేశారో, ఏదైతే సెంట్రల్ లాని ఇది కాంట్రడిక్ట్ చేస్తుందో అప్పుడు సెంట్రల్ లానే మనకి ప్రయారిటీ అవుతుంది. సో అలాంటి సందర్భంలో వీళ్ళు ఏమీ చేయలేకపోయారు. సో అందుకనే ఇప్పుడు చట్టబద్ధత కోసం వెళ్ళడం జరిగింది. కానీ ఇప్పుడు అన్ఫార్చునేట్గా ఏం జరుగుతుంది, 33,000 ఎకరాలు కాస్త ఇంకో 40,000 ఇంకో 50,000 కావాలంటున్నారు. అంటే ఇంత విస్తీర్ణం అనేది ఎప్పటికి డెవలప్ అవ్వాలి, దీనికి ఎంత ఖర్చు అవుతుంది, దీనికి అసలు ఎలాంటి బ్లూ ప్రింట్ అయినా ఏమైనా ఉందా, అసలు ఏది స్పష్టత లేదు. ఎందుకు చేస్తున్నారో తెలియదు. ఎందుకు తెలియాల్సిన అవసరం ఉందంటే, గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఋషికొండ మీద ప్యాలెస్ కట్టారని చెప్పి కూటమి ప్రభుత్వం ఎలా ప్రచారం చేసిందో మనందరికీ తెలుసు. కానీ ఇప్పటి వరకు కూడా ఏదైతే వాళ్ళు బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేశారో, ప్యాలెస్ అని చెప్పి ప్రచారం చేశారో, దాన్ని వాడుకునే పరిస్థితి లేదు. మాకేం చేయాలో తెలియట్లేదని చెప్తున్నారు వీళ్ళు. వాళ్ళేమంటారు, మీకు వాడుకోవడం తెలియట్లేదని వాళ్ళు అంటారు. అప్పుడు వాళ్ళైనా సరే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో అయినా సరే, వాళ్ళు ఏ రోజైనా చెప్పారా ప్రజలకి, ఇది ఈ పర్పస్ కోసం మేము కన్స్ట్రక్ట్ చేస్తున్నాం, దీనికి ఇంత ఖర్చు అవుతుంది, మా ఆలోచన ఇది అని చెప్పి ప్రజల ముందు ఉంచారా? వాళ్ళు కూడా చేయలేదు. 3 రాజధానులు అంటూ వాళ్ళు కొంతకాలం సమయాన్ని నెట్టవేశారు. ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇంకా భూమి కావాలి అంటున్నారు. ఇది ఎప్పటికీ ముగుస్తుంది చెప్పండి? దీనికంటూ ఒక డెడ్ లైన్ ఉండాలి కదా. వీళ్ళు ఒకటి ప్రపోజ్ చేసి వాళ్ళు ఒకటి ప్రపోజ్ చేస్తే, ఇలాగ ఒక క్లారిటీ లేకపోతే, ఒక బ్యాలెన్స్ అనేది లేకపోతే అసలు ఎవరైనా పెట్టుబడులకు వస్తారా రాష్ట్రానికి? అయితే అమరావతినే ప్రధాన అంశంగా, అది రాష్ట్రానికి గుండెకాయగా ప్రొజెక్ట్ చేస్తూ మిగిలిన సమస్యలన్నీ కూడా పక్కకు నెట్టేద్దాం, రాజకీయ అంశంతోనే గడిపేద్దాం అంటే కుదరదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో అమరావతికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో అంతకు మించిన సమస్యలు రాష్ట్రంలో ఉన్న అన్నింటినీ కూడా పరిష్కరించాలి, అన్ని ప్రాంతాలని డెవలప్ చేయాలి. కేవలం ఒకే డీసెంట్రలైజేషన్ జరగకుండా ఒకే ప్రాంతంలోనే మొత్తం పెట్టుబడులు పెడతామంటే ఎన్ని తరాలు మొయ్యాలి, ఎంత భారం మోయాలి ప్రజలు, ఇవన్నీ కూడా స్పష్టంగా ఉంచాలి. ఇంత భారం మోసిన తర్వాత అసలు ప్రజలకి ఎలాంటి లబ్ధి చేకూరుతుంది, ఏ విధంగా అది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఎంతమందికి ఉద్యోగం వస్తుంది, ఎన్ని వర్గాల వాళ్ళు అక్కడికి వెళ్ళి జీవించగలుగుతారు, ఇవన్నీ కూడా ఇలా ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి. ఈ ప్రశ్నలన్నిటికీ కూడా చాలా స్పష్టంగా కేవలం ఎమోషన్స్తోనో మాటలతోనో లేకపోతే న్యూస్ ఛానల్స్ బురిడి కొట్టించడం కాకుండా ఒక శ్వేతపత్రంలో పెట్టి చాలా ఫ్యాక్ట్స్తో కూడిన, అంటే దాని ఖర్చు వ్యయం మెయిన్ ఇంపార్టెంట్, అది ఎంత ఖర్చు అవుతుంది, ఈ ఖర్చుకి తగిన ఫలితం ఉంటుందా ఉండదా, అమరావతిని గుండెకాయ అని చెప్పి దాన్నే ప్రధానాంశంగా చేయకుండా అన్ని అంశాలు పరిష్కరించడానికి వీలవుతుందా లేదా, అసలు మన రాష్ట్ర బడ్జెట్ అంతా, ఇప్పటికే లోటు బడ్జెట్తో నడుస్తున్న మన రాష్ట్రంలో అన్ని లక్షల కోట్ల వ్యయం భరించే స్థితిలో ఉన్నామా, ఇవన్నీ కూడా ప్రజల ముందు ఉంచాలి. ఎందుకంటే ఇది వరకులాగా అంటే రాష్ట్రం విడిపోయిన దశలో ఉన్న మనస్థితి ఇప్పుడు ప్రజలకు లేదు. ఇప్పుడు ఖచ్చితంగా అన్ని వర్గాల వాళ్ళు జీతాల కోసమే ఎలాగా ప్రభుత్వాలతో పోరాడుతున్నారో మనం చూస్తున్నాం. ప్రభుత్వ ఉద్యోగులు ఇలాంటి పరిస్థితుల్లో ఇన్ని వేల లక్షల కోట్ల ఖర్చుతో ఒక రాజధాని నిర్మాణం, సింగపూర్ లాంటి కళలు, ఇవన్నీ కూడా ఆచరణ సాధ్యమేనా అని చెప్పి ఆలోచిస్తారు కదా. కృత్రిమంగా ఒక సిటీని నిర్మాణం చేసేయడం, అందులోకి మరి ప్రజలను ఎట్లా తీసుకెళ్తారు? ఇన్ని వేల ఎకరాల్లో విస్తీర్ణం ఉంటే, ఒకవేళ నిజంగా అనుకున్నది సాధ్యమైతే
అసలు ప్రజల మొబిలిటీ ఎలా పెంచుతారు? అది కూడా ప్రాక్టికల్గా మనం ఆలోచించాలి కదా. ఎంతమంది ఎన్ని లక్షల ప్రజలను అక్కడికి తీసుకెళ్తారు? అక్కడ అసలు ఇవన్నీ చూస్తుంటే ఎంత అంటే హాస్యాస్పదంగా ఉంది ఇదంతా కూడా. వాస్తవానికి పూర్తిగా దూరంగా ఉంది. ఇవన్నీ కూడా వీటన్నిటి గురించి కూడా చర్చ జరగాల్సిందే. ఇంత వ్యయం అవసరమా లేదా? ఇంత విస్తీర్ణం అవసరమా లేదా? అసలు మళ్ళీ మనం రైతుల దగ్గరికి వెళ్ళి భూములు తీసుకోవడం కరెక్టా కాదా? ఎందుకంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళే స్వచ్ఛందంగా ఇచ్చినా కూడా వాళ్ళకి మళ్ళీ ప్రభుత్వాలు పే చేయాలి కదా. అంటే ఇది ఎవరి జోబీల్లో నుంచి ఇచ్చేది కాదు కదా, ప్రజల నుంచే కదా ఇచ్చేది. మరి ఇంత భారాన్ని ప్రజల మీదకి మోపడం కరెక్టా లేదా? ఇదంతా కూడా ఆలోచించాలి. ఎందుకంటే పరిపాలన కోసం మనకి రాజధాని కావాలి. ఆ పరిపాలన చేయడానికి చక్కగా మనకి ఎంతవరకు అవసరం అన్నది మనందరికీ తెలిసిన విషయమే. అంతవరకు మాత్రమే చేసుకొని మిగతాదంతా కూడా డెవలప్మెంట్ అన్ని ప్రాంతాలకి తీసుకెళ్ళినట్లయితే అందరూ సుభిక్షంగా ఉంటారు కదా. హైదరాబాద్లో ఏం తప్పు అయితే చేసామో మళ్ళీ ఇప్పుడు కూడా అదే చేయకూడదు కదా. ఈ రాజధాని అంశంపై నా అభిప్రాయం చాలా స్పష్టంగా తెలియజేయడం జరిగింది. ఇక రాజకీయ పార్టీలకు అతీతంగా జెండాలకి ఎజెండాలకి పక్కన పెట్టి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా తెలియజేయండి. సత్యమేవ జయతే.